మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ దాత్రి ఇద్దరు కూడా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఒక కపుల్ సూప్ ఆర్డర్ ఇస్తారు. దానిలో బొద్దింక ఉంటుంది. వెయిటర్, ఏంటిది బొద్దింక పడిన సూప్ తీసుకొచ్చావు, ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ, పిలు అని అడుగుతూ ఉంటారు. ఏంటి సార్ ఏమైంది అని మేనేజర్ అక్కడికి వస్తారు. ఏంటయ్యా ఈ బొద్దింక పడిన సూప్నిచ్చారు అని అడుగుతూ ఉంటారు. అవునా, చూడు వెయిటర్, వీళ్ళకి ఇంకో సూప్ ఇవ్వు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి కేదార్ అంత కేర్లెస్గా వెళ్ళిపోతున్నాడు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. చూడు దాత్రి, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వద్దు దాత్రి అని దాత్రికి కేదార్ చెప్తుంటాడు. కనీసం సారీ కూడా చెప్పకుండా అతను ఎంత కేర్లెస్గా వెళ్ళిపోతున్నాడో చూస్తున్నావు కదా కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది. పర్వాలేదు దాత్రి, మనకెందుకు అని కేదార్ అంటాడు. ఇక దాత్రి కేదార్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటయ్యా వేరొకటి మాకు ఇవ్వమని చెప్పావు కానీ ఈ సూప్ సంగతి ఏంటి, హైజెనిక్ మెయింటైన్ చేయాలని తెలీదా, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. చూడు, ఇది నా రెస్టారెంట్ అని అతను చెప్తాడు. నీ రెస్టారెంట్ అయితే హైజెనిక్ నువ్వు పాటించవా అని వాళ్ళు అడుగుతుంటారు. నేను ఎవరనుకున్నారో తెలుసా, ఈ విషయం బయట అందరికీ తెలిసిందంటే ఏమవుతుందో తెలుసా అని అతను బెదిరిస్తుంటాడు. నువ్వు ఎవరో అది బయట వరకే, నా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అంతా కూడా నేనే చెప్పినట్టు జరగాలి, నేనే ఎక్కువ, చుట్టూ ఉన్నది కూడా నా వాళ్ళే, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అని మేనేజర్ ఆ కపుల్స్ని బెదిరిస్తాడు. ఏంటయ్యా ఇలా బెదిరిస్తున్నావు, భయపడతామనుకుంటున్నావా, ఈ ఫుడ్ సంగతి ఈ బొద్దింక సంగతి నువ్వు ఇంతేనా చూసుకునేది అని అడుగుతుంటారు. ఏంటి బొద్దింక ఉందా ఎక్కడా అని ఆ బొద్దింకను తీసి కింద పడేసి కాలుతో తొక్కి పడేస్తాడు. ఇప్పుడు బొద్దింక లేదు ఏమీ లేదు అని అతను వెళ్ళిపోతుంటాడు. ఇక వీడు వదిలేటట్లేదు, నేను వెళ్లాల్సిందే కేదార్ అని దాత్రి అక్కడికి వెళ్తుంది. హలో ఏంటండి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, కనీసం ఒకసారి కూడా చెప్పరా అని దాత్రి అడుగుతుంటుంది. ఏంటి ఏంటి నేను సారీ చెప్పాలా, ఎవరు నువ్వు, అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను సారీ చెప్పమని అడుగుతున్నావు అని అతను గట్టిగా అరుస్తాడు. అయితే నువ్వు సారీ చెప్పవన్నమాట అని దాత్రి అంటుంది. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని దాత్రి అంటే, ఏంటి నువ్వు నాతో సారీ చెప్పిస్తావా, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు, రే ఇలా రండ్రా అని ఇక వాళ్ళ రెస్టారెంట్లో ఉండే వాళ్ళని పిలుస్తారు. వెయిటర్స్ వస్తారు, చుట్టూ నిలబడతారు. వీళ్ళని చూస్తున్నావా, వీళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు అర్థమవుతుందా అని అతను టేబుల్పై కూర్చొని మరీ బెదిరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఓ వీళ్ళంతా నీ ధైర్యం అన్నమాట, వీళ్ళందరినీ కొట్టేస్తే నీ ధైర్యం పోతుంది అంతే కదా అని దాత్రి అంటుంది. ఏంటి వీళ్ళందరినీ నువ్వు కొడతామని, వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే నువ్వు నేలకి అతుక్కుంటావు, చచ్చి ఊరుకుంటావు, నువ్వు వీళ్ళని కొడతానని చెప్తున్నావా అని అతను ఇక నవ్వుతూ మాట్లాడుతుంటాడు. అందరినీ రమ్మను, ఒక్కొక్కరిని ఒక్కొక్క దెబ్బ మాత్రమే కొడతాను, వాళ్ళు మళ్ళీ నన్ను తిరిగి కొట్టగలిగితే సరే, ఓకేనా అని దాత్రి ఛాలెంజ్ విసురుతుంది. రే రండ్రా దీని పని చూడండిరా అని మేనేజర్ చెప్పడంతో ఇక ఒక్కొక్క వెయిటర్ దాత్రిపైకి వస్తూ ఉంటారు. దాత్రి ఒక్క దెబ్బతోనే వాళ్ళని కింద పడేస్తుంటారు. ఇక టేబుల్ పైన కూర్చున్న మేనేజర్ కాస్త కిందకి దిగి సారీ మేడం అని చెప్తూ ఉంటారు. ఆ వెయిటర్స్ ఏమో పారిపోతారు. సారీ మేడం సారీ అని మేనేజర్ బతిమలాడుకుంటుంటాడు. పోయి వీడు జగదాత్రితోనే పెట్టుకున్నాడు, ఈరోజు వీడు అయిపోయినట్లే అని కేదార్ అయితే దూరం నుంచి చూస్తూ ఉంటాడు, అనుకుంటుంటాడు. ఇక దాత్రి వాడి చంపపై కొడుతూ ఉంటుంది. ఏంటి ఇంట్లో బొద్దింక లేదు ఏమి లేదు, ఏం చేస్తారని అడిగావు కదా, సరే ఈ సూపు నీ చేతనే తాగిస్తాను, తాగు అని దాత్రి వాడి మెడ పట్టుకొని మరీ బలవంతంగా తాగించబోతూ ఉంటుంది. వాడు దాన్ని విసిరి కొడతాడు. అప్పుడే అక్కడ కాస్త దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తిపై ఆ సూప్ పడుతుంది. అతను ఇక చెప్పుని విదిలించుకుంటూ 6,000 ముద్రల్ని కింద నడుచుకొని మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇక మేనేజర్ అయితే దాత్రికి సారీ మేడం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే కేదార్ అక్కడికి వస్తారు. సారీ చెప్పాల్సిందే మేడంకి కాదు వాళ్ళకి చెప్పు అని చెప్తూ ఉంటాడు. సారీ మేడం సారీ సార్ అని ఆ కపుల్స్కి అతను సారీ చెప్తూ ఉంటాడు. నేను ఎవరో తెలుసా, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని, ఇవాళే ట్రాన్స్ఫర్ ఈ ఊరికి వచ్చాను, చూడు నీ రెస్టారెంట్ మూయించేస్తాను, నువ్వు హైజెనిక్ పాటించడం లేదు అని, థ్యాంక్స్ అమ్మా కొట్టినందుకు అని అతను దాత్రికి కృతజ్ఞతలు చెప్తాడు. ఎవరైనా మాకెందుకులే అని వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వు పట్టించుకున్నావు, నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళు అతను కపుల్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. రే నిన్ను ఈ హోటల్ని మేము ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా, ఈ రెస్టారెంట్తో మాకు చాలా మెమరీస్ ముడిపడి ఉన్నాయిరా, అందుకే నేనేమీ చేయట్లేదు, ఇంతటితో ఆపేసి వెళ్ళిపోతున్నాం, ఇదిగో మా బిల్ డబ్బులు అని అతని చేతికి పెట్టేసి ఇక వెళ్ళిపోతూ ఉంటారు.
ధాత్రి కేదార్ వెళ్తూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడ సూప్లో పడి ఉన్న 6 కాలు వేరు ముద్రల్ని కేదార్ ఇది చూసావా అని చెప్తూ ఉంటుంది. అవును ధాత్రి అని కేదార్ ఇక అంటూ ఉంటాడు. అంటే హీరోయిన్ చంపిన వ్యక్తికి కూడా రైట్ లెగ్కే ఇలా 6 వేళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా 6 వేళ్ళు ఉన్నాయి, మనం సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేద్దాం అని మేనేజర్ సీసీటీవీ ఫుటేజ్ చూపించు అని ధాత్రి అడుగుతుంది. అయితే అతను హ్యాట్ పట్టుకొని వెనక వైపు నుంచి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. ఇంకొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయి అని ధాత్రి మరీ కెమెరాని అటు ఇటు తిప్పి చూపించమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రమ్య కూడా ఏదో చెక్ చేస్తూ వెంటనే ధాత్రికి కాల్ చేస్తుంది. చెప్పు రమ్య అని ధాత్రి అడుగుతుంది. మేడం, మీరు చెప్పినట్లే తిరుపతి టు హైదరాబాద్ అన్ని ట్రావెల్ లిస్టులు చెప్పించాము, మేము మొత్తం వెతికి చూసాము, హీరోయిన్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఎక్కడ కూడా లేదు మేడం అని రమ్య అంటుంది. పైగా మేనేజర్ వెళ్ళానని చెప్పిన ఆ బస్సు ట్రావెల్స్ వారు కూడా మేము కాల్ చేసి కనుక్కున్నాం మేడం, ఆ రోజు యాక్సిడెంట్ జరగడం వల్ల బస్సు ఒక్కరోజు లేటుగా వచ్చిందంట అని రమ్య అంటుంది. అంటే ఆ మేనేజర్ చెప్పిన ట్రావెల్స్ డీటెయిల్స్ కూడా తప్పనమాట అని ధాత్రి కేదార్తో అంటుంది. రమ్య, నేను నీకు ఒక లొకేషన్ పంపుతాను, ఇక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకో, అలాగే నేను ఇంకో ఫుడ్ ప్రింట్ పంపుతాను, హీరోయిన్ ఇంట్లో దొరికిన ఫుడ్ ప్రింట్తో ఇది మ్యాచ్ అవుతుందేమో కూడా చెక్ చేసి చెప్పు అని అనడంతో అలాగే మేడం అని ఫోన్ కట్ చేస్తుంది రమ్య. ధాత్రి కేదార్లో చెక్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో వాడు వెనక నుంచి మాత్రమే హ్యాట్ పెట్టుకొని వెళ్తున్నట్లుగా ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ధాత్రి వీడు నడుచుకుంటూనే వెళ్ళాడు కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు, పార్కింగ్లోనే ఉండుంటాడు, వీడిని పట్టుకుంటే మొత్తం వివరాలు కూడా తెలిసిపోతాయి అని కేదార్ చెప్తాడు. మా టీం వస్తుంది, ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వండి అని కేదార్ అంటాడు. పదధాత్రి అని వాడి కోసం వెతుక్కుంటూ వెళ్తారు. పార్కింగ్ దగ్గరికి వచ్చి ధాత్రి కేదార్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. తప్పించుకున్నట్లున్నాడు ధాత్రి అని కేదార్ ఇక అంటూ ఉంటే అప్పుడే మేనేజర్ ఫోన్ మాట్లాడుకుంటూ హ్యాట్ పెట్టుకొని వాళ్ళ ముందుకే వస్తుంటాడు. ఎక్కడికో పారిపోలేదు, తప్పించుకోలేదు, చూడు కేదార్ మన వైపే నడుచుకుంటూ వస్తున్నాడు అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. పదధాత్రి అని ఇద్దరు మాస్కులు పెట్టుకొని ఆ మేనేజర్ దగ్గరికి వస్తారు. కేదార్ ఒక్కసారిగా ఆ మేనేజర్ తలపైన ఉన్న హ్యాట్ని తీసేస్తాడు. అతను చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి భయపడ్డావా? తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడాలే అని కేదార్ అంటాడు. అవును, తప్పు చేసిన వాళ్ళని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు కదా అని ధాత్రి అంటుంది. నేను తప్పు చేయడం ఏంటి అని మేనేజర్ బాగా కంగారు పడుతూ ఉంటాడు. మీరు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పేశాను కదా, నేను తప్పు చేయడం ఏంటి అని మేనేజర్ అంటాడు. నువ్వు తిరుపతి నుంచి వచ్చానని చెప్పిన ఆ బస్సు యాక్సిడెంట్ అయి ఒక్కరోజు తర్వాత వస్తే నువ్వు ముందే ఎలా వచ్చేసావు అని కేదార్ అంటాడు. సార్, నేను లోకల్ క్యాబ్ మాట్లాడుకొని వచ్చేసాను అని అతను అంటాడు. అయితే ప్యాసింజర్స్ లిస్ట్లో నీ పేరు ఎందుకు లేదు అని ధాత్రి అంటుంది. పైగా హీరోయిన్ హత్య జరిగిన చోటు 6 వేలున్న ఒక ఫుట్ ప్రింట్ దొరికింది, అటువంటి వాళ్ళని వెతికితే ఇందాక ఒకరు చూసాం, అటువంటి వాళ్ళు నీకెవరైనా తెలుసా అని ధాత్రి కేదార్లు అడుగుతూ అతని కాలు వైపే చూస్తూ ఉంటారు. అతని కాలుకి 6 వేళ్ళు ఉంటాయి. ఇక అతను అది చూసుకుంటూ బాగా కంగారు పడిపోతుంటాడు. ఇతను ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు కేదార్, మనం స్టేషన్కి తీసుకెళ్దాం, తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం, తీసుకువెళ్దాం పద అని ధాత్రి అంటుంది. అవును జేడి, పద తీసుకువెళ్దాం అని కేడీ చెప్తూ ఉంటాడు. మేడం, నాకు ట్యాబ్లెట్స్ కార్లో ఉన్నాయి, అవి తీసుకొని వస్తాను మేడం అని అతను చెప్తూ ఉంటాడు. సరే మేము వస్తాం కార్ దగ్గరికి, పద కేడీ అని జేడీ చెప్తుంది. అప్పుడే అతను కార్ దగ్గరికి అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఆగరా అంటూ జేడీ కేడీ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ మేనేజర్ పారిపోతూ ఉంటాడు. ధాత్రి కేదార్ ఇద్దరు అయితే వెంట పడుతూ ఉంటారు. అయితే వాళ్ళ నుంచి అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. తప్పించుకున్న ధాత్రి ఎక్కడా కనిపించలేదు అని కేదార్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఒక లీడ్ అయితే దొరికింది కదా, ఆ మేనేజర్ని పట్టుకుంటే ఆ విగ్ పెట్టుకుని హీరోయిన్ ప్రాణాలు తీసిందైతే ఎవరో తెలుసుకోవచ్చు, కాబట్టి వాడు సిటీలో ఎక్కడున్నా కూడా నేను జల్లెడు పట్టి మరీ కనుక్కుంటాను, వెతికి పట్టుకుంటాను, నువ్వు బాధపడి కేదార్ అని ధాత్రి అంటుంది. ఇక మేనేజర్ పరిగెత్తుకొని సార్ నన్ను పోలీసులు వెంటపడ్డారు సార్, నేను పోలీసులకి దొరికిపోయాను, ఎలాగూ నేను వాళ్ళ నుంచి తప్పించుకొచ్చాను, ఇంకోసారి నా వెంటపడ్డారు అంటే నేను ఖచ్చితంగా దొరికిపోతాను సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అతను మినిస్టర్తో చెప్తూ ఉంటాడు. నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను కాబట్టి అలా జరగకూడదు, కేరళలో ఒక షూటింగ్ ప్రొడక్షన్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి ఆ టీంతో కలిసిపో, నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండు, అన్ని సర్దుమణిగిన తర్వాత ఇక్కడికి రమ్మంటాను, అప్పుడు వచ్చేసాయి అని మినిస్టర్ అంటాడు. అలాగే సార్, అయితే ఈ రోజు నైటే నేను కేరళ వెళ్ళిపోతాను అని ఆ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పోలీసులు నా వరకు రావడానికి ఎంత సమయం పట్టదు, వీడు బతికుంటేనే కదా పోలీసులు నా వరకు వచ్చేది అని వీడిని ముందరనివ్వకూడదని మినిస్టర్ మనసులో అనుకుంటాడు. గదిలో వీల్ చైర్లో ఉన్న వైజయంతి అయితే అమ్మయ్య
ఎవరూ లేరు కదా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ పక్షపాతం వచ్చినట్లు నేను నటించలేకపోతున్నాను. మంచి తిండి తిని ఎన్ని రోజులు అయిపోయిందో అని డ్రెస్సింగ్ టేబుల్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది.